ఖమ్మం జిల్లాలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం 2022లో ప్రభుత్వం భూమి కేటాయించి శంకుస్థాపన చేస్తే కొందరు అందులో ఉన్న మట్టిని తవ్వి అమ్ముకున్నారు. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే సపోర్ట్తో బీఆర్ఎస్ నేత భాగోతం ఇది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పనులు జరగకుండానే బిల్లు డ్రా చేశారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఎంక్వైరీ చేయించాలని భావిస్తోంది. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిర్మాణం నాసిరకం పనులతో నత్తనడకన సాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. రైతుల సౌలభ్యం అదేవిధంగా అవసరాల దృష్ట్యా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ అయితే ఏర్పాటు చేయడానికైతే అప్పుడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే మద్దులపల్లి మార్కెట్కి సంబంధించి దాదాపు 15 కోట్లతో అయితే ఈ మార్కెట్కి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు హయాంలో దీనికైతే శంకుస్థాపన జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొన్ని గుత్తేదారుకైతే దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పనులు కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి స్థానిక నాయకులు కొంతమంది మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగిందనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. దాదాపుగా ఈ నిర్మాణాన్ని ఎప్పుడు చేపట్టారో, అసలు మీరు ఎప్పుడు ఈ లోపాన్ని గుర్తించారు? ఇది మా ఖమ్మం రూరల్ మండలం పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మద్దెలపల్లి మార్కెట్ కమిటీ అంటే నూతనంగా ఏర్పాటైంది. యాక్చువల్గా మా ఖమ్మంలో కూడా పెద్ద మార్కెట్ కమిటీ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పేరు పొందిన మార్కెట్ ఉంది. ఆయన కూడా ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదో అప్పుడు మంత్రివర్యులు ఈ మద్దెలపల్లి మార్కెట్ని ఒకటి 2018 జూలైలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు దాదాపుగా 15 కోట్ల వ్యయంతో స్టార్ట్ చేశారు. తదనంతర కాలంలో 2018లో ఆయన ఓడిపోవడం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి గారు గెలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే దీన్ని ఏదైతే ఉన్నదో ఆ వచ్చిన తర్వాత కందాల ఉపేంద్ర రెడ్డి యొక్క ప్రధాన అనుచరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాంట్రాక్ట్ని సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఆయన వచ్చిన తర్వాత ఉన్నటువంటి 15 కోట్ల రూపాయలు కూడా దాదాపుగా 19.90 కోట్లుగా నిర్ణయించేసి ఎన్హాన్స్ చేయడం కూడా జరిగింది. మరి ఆ తర్వాత దీంట్లో సహజంగా ఏంటంటే ఈ మార్కెట్ కమిటీ అనేది ఎట్లుంటుందంటే అంటే దీని నిర్మాణంలో షెడ్లు కానీ, అదేవిధంగా రూములు కానీ, అదేవిధంగా ఆఫీస్ బిల్డింగ్లు కానీ, పార్కింగ్ కానీ, ఇట్లా రకరకాలుగా దాదాపు 17 రకాల పనులు ఉంటాయండి. దీంట్లో అన్ని రకాల పనులకు కూడా కలిపి దాదాపుగా 19.90 కోట్లు అంటే దాదాపు 20 కోట్ల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ లోకల్గా ఒక స్థానికంగా ఉప కాంట్రాక్టర్ దీన్ని తీసుకుని సబ్ కాంట్రాక్టరు మరి దీన్ని అన్ని కూడా నాసిరకమైన పనులు చేయడం జరిగిందండి. మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి మొత్తం చూశారు. మరి ఆ రోజు కూడా కలెక్టర్ చాలా మన ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం అయింది. ఇక్కడ ఏది చూసినా కూడా మొత్తం కూడా నాసిరకమైన పనులు ఉన్నాయండి. మీరు అక్కడ చూసుకున్నట్టయితే ఆ భీమును కూడా యాక్చువల్గా భీము పైన ప్లాస్టింగ్ చేయడం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. భీముకి ఎప్పుడు కూడా ప్లాస్టింగ్లు ఉండొద్దండి. అది సహజంగా ఏంటంటే భీము చాలా స్ట్రాంగ్ గట్టాలు, ఇసుక కానీ, సిమెంట్ కానీ, కంకర కానీ ఏదైతే రాడ్స్ ఉన్నాయో కూడా తగిన పాలు వేయాలి. అట్లాంటి ఏం లేకుండా సబ్ స్టాండర్డ్గా చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కూడా పైన దాని మీద మన ప్లాస్టింగ్ కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి దాదాపు ఒక 29 ఎకరాల 10 గుంటల ప్లేస్ దీన్ని. ఈ ప్లేస్ ఉన్నటువంటి ముఖ్యంగా ఏం జరిగిందంటే ఇక్కడ ఇంకొక కుంభకోణం. ఇక్కడ ఇది ఏది ఖమ్మం టు సూర్యాపేట ప్రధాన నేషనల్ హైవే పక్కన ఉందండి ఇది. అదేవిధంగా ఖమ్మం నుంచి కోదాడ నేషనల్ హైవే కూడా ఇది పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా అసలు నిర్మాణ కమిటీ ఉంటుంది ఆయన ఎక్కడన్నా ఇది దేవాలయమా, ట్రస్టా? మార్కెట్ అనేది ఏర్పాటైన తర్వాత మార్కెట్ కమిటీలు పెట్టాలి. ఒక జీవో ఇష్యూ చేసుకొని మార్కెట్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఎవరు టీఆర్ఎస్ వాళ్ళకు లబ్ధి పొందినట్టుగా వాళ్ళకి పదవులు ఇవ్వటము, చైర్మన్లు ఇవ్వటం చేశారు. వీళ్ళందరూ కూడా దీన్ని పెత్తానం చేసి ఇవాళ నిర్వీర్యం చేశారు. మాకు ఇంత పెద్ద మార్కెట్ మా పాలెం నియోజకవర్గానికి, మా రైతులకు ఇంత పెద్ద మార్కెట్ శాంక్షన్ అయితే ఇవాళ ఉపేంద్ర రెడ్డి గారి దగ్గర ఉన్న ఒక గుత్తేదారు సబ్ కాంట్రాక్టర్ వల్ల ఇవాళ మాకు దుస్థితి పరిస్థితి ఏర్పడిందండి. ఇవాళ కూడా దీన్ని సరి చేయాలంటే కూడా మా శ్రీనివాసరెడ్డి గారు ఎంతో సరి చేసే ప్రయత్నం చేయాలన్నా కూడా ఇంత మైనస్లో ఉంది. మైనస్ కాదు కదా, అగాధంలో ఉంది. ఇలా మట్టి గుట్టలు వేరే వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి మట్టి గుట్టలను కూడా పెద్ద పెద్ద కొండలు ఒకసారి అటు చూపించండి. ఆ పెద్ద మట్టి కొండలు కూడా వాళ్ళు కరగదీశారు. మరి ఇటాలి మట్టి కావాలంటే ఎక్కడ దొరుకుతుందండి? ఒక పెద్ద మట్టి మాఫియా జరిగింది ఇక్కడ. ఈ మట్టి వాళ్ళ కోట్ల రూపాయలు అవుతుంది. మట్టి ఏమో మనం తీసుకొచ్చేది కాదు కదా, సృష్టించేది కాదు కదా. ఎక్కడి నుంచి తీసుకురావాలంటే వాళ్ళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఉండో సబ్ కాంట్రాక్టర్ కానీ, అవసరమైతే ఉపేంద్ర రెడ్డి గారిని కూడా స్థానిక సభ్యుడు ఆయన అనుమతితో జరిగింది కాబట్టి ఆయన కూడా ప్రాసిక్యూట్ చేయాలని కూడా నేను ఒక స్థానికుడిగా చెప్తున్నానండి. అంటే దాదాపుగా ఇక్కడ మార్కెట్కి సంబంధించింది కాకుండా అదేవిధంగా ఇక్కడ వైటీసీకి సంబంధించినటువంటి పక్క ఆంధ్ర బ్యాంక్ సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ కూడా పెద్ద పెద్ద గోతులు తవ్వారని చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఆ గోతులంతా మట్టి అంతా కొన్ని కోట్ల రూపాయలు జరిగింది. ఇక్కడ మట్టి మాఫియా జరిగింది. మట్టి మాఫియా జరిగింది చాలా స్పష్టం. మాఫియా అనే వరడు కూడా ఉపయోగిస్తున్నాను. అంటే అంత కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మార్కెట్ కట్టేటప్పుడు మళ్ళీ మట్టి లేదని చెప్పేసి మళ్ళీ మట్టి ఎత్తుకొచ్చినట్టుగా మళ్ళీ బిల్లులు తీసుకున్నారు. ఇక్కడ లీగల్గానో బిల్లులు తీసుకొని ఇల్లీగల్గానో మట్టి అమ్ముకున్నారు. అటో 10 అంటే కోట్ల రూపాయలు ఇక్కడ 2 సార్లు ఒక పనికి ఉన్నదాన్ని ఉంచకుండా, ఎత్తుండేదాన్ని ఉంచకుండా కావాలంటే చేశారండి. ఇది మీరు ఒక రైతుగా ఇప్పుడు ఎప్పటి వరకు దీన్ని కంప్లీట్ కావాలనుకుంటున్నారు? అసలు ఏం కోరుకుంటున్నారు? యాక్చువల్గా ఇది 2018 జూలైలో మొదలైందండి. తర్వాత 2018 డిసెంబర్లో కొత్త
ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇది ఎప్పుడూ అయిపోవాలి, అసలు ఇంత టైమే ఉండదండి. 18 అంటే 19, 20, 21, 22, 23, 5.5 సంవత్సరాలు అయింది. పెద్ద ప్రాజెక్ట్ అండి, 20 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చిన్న పని ఇది. దీన్ని కాంట్రాక్ట్ ఎనాన్స్ చేసింది కాక డబ్బులు దొబ్బి ఎక్కడికక్కడ సరిపోవట్లేదు, మళ్ళీ 6 నెలలు కాగానే కొంచెం సరిపోవట్లేదని చెప్పడం, మళ్ళీ కొన్ని డబ్బులు తీసుకోవడం, కాగితాల మీద పనులు చూపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళని పనులు అనేవి ఏమీ లేవు. మొత్తం కూడా ఇక్కడ చాలా అవినీతి జరిగింది. ఎవరైతే సబ్ కాంట్రాక్ట్ ఉంటో వారిని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాలి చట్ట ప్రకారం. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కూడా ఆ డబ్బులను కూడా మొత్తం రికవరీ చేయాలని రాజ్ న్యూస్ ప్రేక్షకుల ద్వారా, రాజ్ న్యూస్ ఫేమస్ కాబట్టి దూర వీళ్ళ ఛానల్ ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి నిజాలు నిగ్గు తెలిసి మార్కెట్ను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అయితే స్థానికులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.